ఒక రాజు తన రాజ్యంలో ఉన్న ఒక సాధువుని కలవడానికి వస్తాడు. సాధువును తన రాజభవనానికి వచ్చి విందుని స్వీకరించమని కోరుతాడు. దానికి సాధువు ఒప్పుకుంటాడు. మరుసటి రోజు సాధువు రాజభవనానికి వస్తాడు. రాజు అతనికి ఎంతో సేవ చేస్తాడు. ఒక పెద్ద రాజ్యానికి చక్రవర్తి అయినప్పటికీ ఎలాంటి అహంకారం లేకపోవడం సాధువుకి ఎంతో సంతోషాన్నిస్తుంది. రాజభవనాన్ని వదిలిపెట్టి వెళ్లే ముందు రాజుకు ఒక తాయెత్తుని ఇస్తాడు. ఆ తాయెత్తులో ఒక కాగితంపై మంత్రాన్ని రాసి పెట్టానని చెబుతాడు. అయితే మంచి రోజుల్లో మాత్రం ఆ తాయెత్తును తెరవవద్దని చెబుతాడు. రోజులు బాగా లేకపోయినప్పుడు ఈ తాయెత్తును తెరిచి కాగితంలోని అద్భుతమైన మంత్రాన్ని చదవమని చెబుతాడు. రాజు అతని సలహాను పాటిస్తానని మాట ఇచ్చి ఆ తాయెత్తును మెడలో వేసుకుంటాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు రాజ్యంపైకి పొరుగు రాజ్యాల వారు దండెత్తి వస్తారు. అయితే ఈ రాజు సైన్యం వారిని తట్టుకొని ఎక్కువ కాలం పోరాడలేకపోతుంది. రాజు మాత్రం తన ప్రాణాలను కాపాడుకొని అడవిలోకి పారిపోతాడు. అడవిలో అతనికి ఒక గుహ కనిపించింది. ఆ గుహలో దాక్కున్నాడు. గుహ బయట సైనికుల అడుగుల చప్పుడు వినపడింది. అది తాను పట్టుకోవడానికి వచ్చిన శత్రువులే అనుకున్నాడు. తాను ఇక దొరికిపోతానని, జీవితం ముగిసిపోతుందని భావించాడు. వారికి దొరికిపోయే కన్నా తనకు తానే ప్రాణాలు తీసుకుంటే మంచిదనుకున్నాడు. అదే సమయంలో సాధువు తనకిచ్చిన తాయెత్తు గుర్తుకు వచ్చింది. వెంటనే ఆ తాయెత్తుని తెరిచి అందులోంచి కాగితాన్ని బయటకు తీశాడు. ఆ కాగితంపై "ఈ సమయం కూడా గడిచిపోతుంది, ఓపిక పట్టండి" అని రాసి ఉంది. అది చదివిన రాజుకు కాస్త ఊరట అనిపించింది. రాజు ఆ గుహలోనే కొన్ని రోజులు జీవించాడు. బయట నుండి ఎలాంటి చప్పుళ్ళు వినపడటం లేదు. ఆ సమయంలో బయటకు వచ్చి మెల్లగా తన రాజ్యాన్ని చేరుకున్నాడు. అప్పటికి పొరుగు రాజ్యం వారంతా తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. రాజు ప్రాణాలతో బతికాడు. తిరిగి తన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి పొరుగు రాజ్యాధినేతలతో ఒప్పందాలు చేసుకున్నాడు. అలా తన ప్రాణాన్ని, తన ప్రజలను కూడా కాపాడుకున్నాడు. ఈ కథ ఒక విషయాన్ని చెబుతుంది. చెడు రోజుల్లో చెడుగా ఆలోచించవద్దు. అలాగని మంచి రోజుల్లో ఉన్నప్పుడు అహంకారంగా ప్రవర్తించవద్దు. ఏ కాలమైనా ఉండిపోదు. దాని సమయం పూర్తవ్వగానే గడిచిపోతుంది. కాబట్టి రోజులు బాగున్నప్పుడు అహంకారంతో విర్రవీగడం, చెడు రోజుల్లో సహనం కోల్పోవడం రెండూ కూడా సమస్యల్నే తెచ్చిపెడతాయి.